ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంట్లో ఏదో గొడవ జరుగుతున్నట్టు అందరూ అరుస్తున్నారు. ఏమైందమ్మా? వసుదమ్మా, ఏమీ మాట్లాడరేంటి? నాకేం తెలియదు లక్ష్మి. చిన్న పనుంది, ఇప్పుడే వస్తాను. అయ్యో లక్ష్మి, పడిపోయావా? లే 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 లే. థ్యాంక్స్ సహస్రమ్మా. నువ్వెందుకు బయటకు వచ్చావు? ఎవరి దగ్గర సింపతి మార్కులు కొట్టేయాలనొచ్చావు? ఊరికనే వచ్చానమ్మా. ఊరికి రావటానికి నీకు కళ్ళు కనపడవు. కామ్గా నీ రూమ్లో కూర్చోలేవా? బయటకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం దేనికి? సారీ అమ్మా. లక్ష్మి, మర్చిపోయాను, నీకొక విషయం చెప్పాలి. నిన్న రాత్రి ఒక విశేషం జరిగింది. నాకు నా బావకి అదే లక్ష్మి, పెళ్ళైన భార్యాభర్తలకి జరిగే మొదటి రాత్రి నిన్న జరిగిపోయింది. నాకు రాత్రి నిద్రే లేదు. వెళ్ళి పడుకుంటాను, ఉంటాను. పెళ్ళైన భార్యాభర్తలకి జరిగే మొదటి రాత్రి నిన్న జరిగిపోయింది. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ఐ లవ్ యూ కనకం, ఐ లవ్ యూ. నా భార్య సహస్ర కాదు, నా భార్య కనక మహాలక్ష్మి, భార్య కనక మహాలక్ష్మి, భార్య కనక మహాలక్ష్మి. నా లైఫ్, నా వైఫ్ నువ్వే లక్ష్మి. ఈ జీవితం నీకు తప్పించి మరొకరితో పంచుకునే ఉద్దేశం లేదు. అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను? నేను కోరుకున్నదే జరిగింది కదా. సహస్రమ్మ, విహారీ గారు కలిసి సంతోషంగా ఉండాలనుకున్నాను. అదే కదా జరిగింది. రే పండు, ఏటమ్మా? లక్ష్మి ఎక్కడుందిరా? లక్ష్మమ్మ ఆమె గదికెళ్ళిందమ్మా. లక్ష్మికి జరిగింది తెలిసిందా? తెలిస్తే లక్ష్మి పరిస్థితి ఏంటి? సరే పండు. ఎవరది? ఎవరొచ్చింది? నేనే లక్ష్మి. యమునమ్మా, అమ్మా, కంగ్రాచులేషన్స్ అమ్మా. దేనికోసం కంగ్రాచులేషన్స్ చెప్తున్నావు లక్ష్మి? ఎప్పటి నుంచో ఇంట్లో వారసుడి కోసం ఎదురు చూస్తున్నారు కదమ్మా. త్వరలోనే మీ కోరిక తీరబోతుంది.
ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి? నువ్వు మాట్లాడే మాటలు నీకైనా అర్థమవుతున్నాయా? అంతా అర్థమైందమ్మా. అన్ని తెలుసుకునే మాట్లాడుతున్నాను. ఎన్ని రోజులు నేనున్నానని గిరిగీసుకుని ఉండిపోయిన బిహారీ గారు ఇప్పటికైనా సహస్రమ్మతో భర్తలాగా మెలిగారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నిన్ను చెయ్యెత్తి కొట్టాలో నీకు చేతులెత్తి మొక్కలు కూడా నాకు అర్థం కావడం లేదు లక్ష్మి. ఏమనమ్మా, ఇప్పుడు మీరు మీ చేతులతో సహస్రమ్మని విహారీ గారిని కలిపి ఆశీర్వదించండి. వాళ్ళు సంతోషంగా ఇలాగే ఉండి మీకు త్వరగా వారసుడినివ్వాలని దీవించండి. ఇప్పుడు మీరు అదే చెయ్యాలి. నీ మెడలో నా కొడుకు కట్టిన తాళి ఉంది. నా కొడుకుతో పెళ్ళవడం వలన ఆ మెట్టెలు, ఆ గాజులు, పసుపు కుంకాలు ఉన్నాయి. కానీ నీలో మాత్రం వాడు నీ భర్త అనే స్వార్థం కొంచెం కూడా లేదా? నీలాగా ఏ అమ్మాయి ఉండదు, నీలా ఏ భార్య బ్రతకదు. నీ కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా, నీ భర్త వేరే వాళ్లతో జీవితం పంచుకున్నా, నీకు మాత్రం బాధ కానీ, ద్వేషం కానీ, కోపం కానీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నీ భర్త సంతోషాన్ని నువ్వు కోరుకుంటున్నావు. నిన్ను కలియుగంలో పుట్టిన సతీ సావిత్రి అనుకోవాలా, లేక మా కుటుంబాన్ని నిలబెట్టడానికి వచ్చిన దేవత అనుకోవాలా? అమ్మా, దయచేసి అలా పోల్చొద్దమ్మా. నన్ను ఆపదలో ఆదుకున్న దేవత మీరు. మా నాన్న ఆరోగ్య పరిస్థితిని గ్రహించి ఆ రోజు దయ తలచి నా మెళ్ళలో తాళి కట్టిన మహానుభావులు విహారీ గారు. మీరు, మీ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి. నేను ఏ త్యాగం చెయ్యట్లేదమ్మా. విహారీ గారు, సహస్రమ్మ బాగుండాలి. నాకు ఇంతకన్నా వేరే కోరికలేమీ లేవు. ఈ పరిస్థితుల్లో నీకు కళ్ళు రావాలని కూడా కోరుకోకుండా నా కొడుకు జీవితం బాగుండాలని కోరుకుంటున్నావు. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? లక్ష్మి, అయ్యో.